ఇక మొదట్లో బోర్డ్ మీటింగ్లో జ్యోత్స్నని సీఈఓ చేయాలి అని వాళ్ళ గ్రూప్ ఫుల్గా బిల్డప్ ఇస్తూ ఉంటుంది. కానీ దశరథ్ మాత్రం జ్యోత్స్నకి ఈ పోస్ట్ ఇస్తే ఆమె ఎప్పటికీ పెళ్లి చేసుకోదు, దారిలో పడిపోతుంది అని లోపల వాళ్ళ నాన్నతోటి ఇంకా కార్తీక్ తోటి గట్టిగా డిస్కషన్ చేస్తూ ఉంటాడు. కార్తీక్ నాకు ఒక మర్యాదమైన ఐడియా ఉంది, నేను త్వరలోనే చెప్తా అని చెప్పి మీటింగ్కి స్మాల్ బ్రేక్ ఇస్తాడు. బ్రేక్ తర్వాత అందరూ వచ్చి ఇక ఫైనల్ డెసిజన్ చెప్పండి అంటే దశరథ్ డైరెక్ట్గా హీరోయిన్ దీపాని మీటింగ్ రూమ్లోకి పిలుస్తాడు. జ్యోత్స్నకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంట్లో గిన్నెలు కడుక్కునే ఈ పని మనిషితో ఆఫీస్ ఫైల్స్ మీద సంతకాలు పెట్టిస్తారా? సీఈఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, క్లీనింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాదు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. బోర్డు మెంబర్ సీఈఓ ఇంటి వాళ్ళని ఉండాలి కదా అంటే దశరథ్ గట్టిగా బాంబు పేలుస్తాడు. దీప నాకు పరాయిది కాదు, నా కూతురు అని జ్యోత్స్న ఇంకా వాళ్ళ గ్రూప్ అంతా అబ్బా నిజం బయట పడిపోతుంది అని షాక్ అవుతారు. కానీ దశరథ్ వెంటనే కవర్ చేస్తూ ఉంటాడు. అంటే నా చెల్లెలు కోడలు కాబట్టి నాకు కూతురి తోటి సమాధానం అని బిల్డప్ ఇస్తూ ఉంటాడు. దీప చెప్తూ ఉంటుంది నాకు ఈ పదవులు పోస్టులు అస్సలు వద్దు అని. కానీ జ్యోత్స్న మాత్రం తగ్గేదేలే అని మౌనంగా ఉంటే అందరూ ఓకే అన్నట్టు. కాదు, న్యాయంగా సెలక్షన్ జరగాలంటే ఓటింగ్ పెట్టండి అని ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. కార్తీక్ ఇంకా చైర్మన్ కూడా సరే ఓటింగే పెడదాం అని ఫిక్స్ అయ్యి స్లిప్స్ ఇష్యూ చేస్తూ ఉంటారు. దీప వెళ్ళి కార్తీక్ పక్కనే కూర్చుంటుంది. చీటీలు రాసి పెట్టిన తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్లో కంటిన్యూస్గా జ్యోత్స్న పేరు వచ్చి వాళ్ళ గ్రూప్ ఫుల్ ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళిపోతుంది. ఇక మొత్తం మాకే వచ్చాయి, పదవి ఇచ్చేయండి అని అరుస్తూ ఉంటారు. కానీ తర్వాత సీరియల్ ట్విస్ట్ మొదలైపోతుంది. కంటిన్యూస్గా దీప పేరు రావడం స్టార్ట్ అయిపోతుంది. ఫైనల్గా ఎవరు గెలిచారు అనేది మన నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ.